వెల్కమ్ టు శ్రీ న్యూస్ ఒంగోల్. ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా బీజేపీ ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకుల్ని అరెస్ట్ చేసి వెంటనే చేయాలంటూ నినాదాలు చేశారు బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు సగ్గం శ్రీనివాసరావు, మోర్చా అధ్యక్షులు ఆంజనేయులు, మధురశ్రీ, జిల్లా స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే పద్ధతిని కొనసాగిస్తూ కేంద్ర ప్రాంతాల్లో సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. అతని పత్రిక 2008లో వచ్చేటప్పటికే నష్టాలతో కూలిపోయింది. దాదాపు 90 కోట్ల రూపాయలు నష్టంతో ఉన్నటువంటి సందర్భంలో 2010లో యంగ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థకు డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఆవేళ 76% వాళ్ళు తగ్గించుకోవడం జరిగింది. ఇది నేషనల్ హెరాల్డ్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి 90 కోట్ల రూపాయలు తీసుకుంటే వాళ్ళు రుణమాఫీ తీసుకున్న సందర్భంలో అలానే యంగ్ ఇండియా స్థాపించినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు 50 లక్షల రూపాయలు కట్టించేసి అందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పరిస్థితే ఈరోజు కుంభకోణంగా పెట్టారు. ఎందుకంటే ఒకప్పుడు 1,00,000 రూపాయలు భారతదేశంలోని ప్రజలందరూ కూడా వీరి యొక్క చేష్టలు వారి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తప్పులు చేస్తున్నారు అనడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ. ఇటువంటి తప్పులు చేసేవారిని ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఇంటికి పంపించి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. ఇంకా రాబోయే ముందు రోజుల్లో కూడా వారికి ఎక్కడ కూడా ఎటువంటి స్థానం రాహుల్ గాంధీ వెంటనే కుంభకోణంగా పాల్పడినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సోనియా గాంధీ, రాహుల్ జెండా పట్టు. జై శ్రీరామ్.